హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. మన లోకల్ పండుగలు ఇంకా బాగా జరగాలనే ఉద్దేశంలో ఈ రోజు ఒక మంచి పవర్ఫుల్ ఎద్దులతో అయితే వచ్చేసాను మీ ముందుకి. పవర్ఫుల్ అంటే మీకు గుర్తుకు రావాలి, పీపీలో కట్టినా పవర్ఫుల్ అయితే, పలకల్లో కట్టినా పవర్ఫుల్ అయితే, నీకు ఇంక పోతే తదుకులు కట్టినా పవర్ఫుల్ ఎద్దులే. ఎటువంటిది కట్టినా దాని తల మీద ఎటువంటి పలక చెక్కతో ఏది ఉన్నా అది పవర్ఫుల్గా పోతుంది రన్నింగ్లో. అలాంటి ఎద్దుల గురించి, ఎద్దు కాదు నేను మళ్ళీ చెప్తున్నా, ఎద్దుల గురించి అదేవిధంగా ఆవుల గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నెక్స్ట్ ఈ వీడియోలో కంప్లీట్గా చాలా అంటే చాలా చెప్పుకోవాలి, కానీ నేను మెయిన్గా నాలుగు గురించి చెప్తాను. ఒకటి అదివావులు, ఒకటి ఏజేపల్లి బ్లాక్కి, ఒకటి ఏజేపల్లి యాదవ్ టైగర్, ఇంకోటి ఏజేపల్లి పుష్ప. నేను మళ్ళీ చెప్తున్నా, పుష్ప గురించి చెప్పేప్పుడు ఒక మంచి మాట చెప్తా, అదేవిధంగా బ్లాకీలో చెప్పేప్పుడు ఒక మైనస్ పాయింట్ చెప్తా, యాదవ్ టైగర్లో చెప్పేప్పుడు పవర్ఫుల్ ఒక డైలాగ్ అయితే చెప్తా. ఈ డైలాగులు మీ వరకు రాసుకున్నా, చెప్పాలంటే ఇంత ఉంది దీని మీద, కానీ ప్రతి ఒక్కటి నీట్గా చెప్తా. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఒక మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎద్దులు ఇవి, ఒకటి రెండు కాదు, వాళ్ళ సొంత ఇంట్లో పుట్టిన ఎద్దులే ఇవి. వాటి గురించి మాట్లాడుకుందాం. సూపర్ వీడియో ఇది, అసలు చివరి వరకు చూడు, భలే ఉంటుంది వీడియో. స్టార్ట్ చేద్దాం, తగ్గేదే లేదన్నైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చెప్పబోయే ఎద్దు పేరు యాదవ్ టైగర్. బాగా పేరు గుర్తు పెట్టుకో, ఒకటి కాదు రెండు కాదు, సుమారుగా వాళ్ళ ఇంట్లో 4 ఎద్దులు అయితే ఉన్నాయి. 3 ఎద్దులతో స్టార్ట్ చేసిన వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ ఈ రోజుకి దగ్గర అదివావులతో 60 నుంచి 70 జివ్వాలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకటి రెండు కాదు. ఇంకోటి, ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఒక 3 వ్యక్తులైతే సొంత ఇంట్లో సొంత మూల స్తంభాల్లాగా నిలబడిన వ్యక్తులు నేను చెప్పబోయే వ్యక్తి. ఆ 3 వ్యక్తులు ఎవరు, ఈ ఇంటర్నేషనల్లో ఉంది ఆ వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను చెప్పబోయే పాయింట్ యాదవ్ టైగర్ పైన. యాదవ్ టైగర్ మీ అందరికీ ఎలా తెలుసో నాకైతే తెలియదు. నాకు తెలిసింది ఎలా అంటే, ప్రతి ఒక్క విలేజ్లో అరిగవాళ్ళపల్లి ఎక్కడ వాళ్ళు వస్తున్నారు అని అంటే యాదవ్ టైగర్ పేరు ఇప్పటి వరకు ఏజేపల్లిలో ఎటువంటి మైనస్ లేని ఎద్దు ఏదైనా ఉంది అంటే ఒకే ఒకటి, మాకు భయం అంటే తెలియదు, ఏజేపల్లి టైగర్ ఎద్దు. నేను చెప్తున్నా, 15 ఏళ్ళుగా దాని మీద చిన్న మచ్చలేని ఎద్దు ఏదైనా ఉంది ఏజేపల్లి ఒకే ఒక ఎద్దు అరిగవాళ్ళపల్లిలో. ఏజేపల్లి టైగర్ ఎద్దు. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినుండ్రు, ఎప్పుడు చూసుండ్రు, తక్కువ టైంలో పీపీ కట్టించుకునేది నేర్పించి పీపీలు ఒక ఊర్లో కూడా ఎవరు బ్లాకీ వరకు ఎన్ని ఊర్లు పండగలకు వేశారు అని అంటే కౌంట్ అనేది తెలియదు. అన్ని ఊర్లు పండుగ ఏజేపల్లి బ్లాకీ. ఇక్కడ ఏజేపల్లి బ్లాకీ గురించి చెప్పే ముందుగా యాదవ్ టైగర్ని ఎవరు చూసుకుంటున్నారు, దాని ఖర్చులు ఎవరు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఇవి మాట్లాడుకుందాం. యాదవ్ టైగర్కి ప్రతి ఒక్కటి నేను ఉన్నాను, మీరు పండగలు చెయ్యండి అని ఆ ఊరి వ్యక్తులు కానీ, ఆ ఊరిలో ఉన్న ఆ ఇంటర్నేషనల్ సంబంధించిన ఆయన బంధువులు కానీ, లేకపోతే ఆ ఇంటర్నేషనల్లో సంబంధించిన స్నేహితులకి కానీ, ఎవరికైనా కానీ నేను ఉన్నాను రా, మీకు మీరు పండగలు చెయ్యండి రా, పండగలకి వెయ్యండి రా ఎద్దుల్ని అని చెప్పి ఒకే ఒక్క వ్యక్తి, ఇంటర్నేషనల్ వ్యక్తి. ఆయన పేరైతే నేను చెప్పను, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు అందరూ కూడా సరే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఆ ఇంటర్నేషనల్ అనే ఒక పదానికి ఎవరు ఆ వ్యక్తి ఎవరు మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కింద కామెంట్ అయితే చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చెయ్యాలి. ఈ వీడియో చివరి వరకు నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా సరే ఆ ఇంటర్నేషనల్ ఉండే వ్యక్తికి అంకితం. ఎందుకు అని అంటే, ఎక్కడో బయట దేశాల్లో ఉంది, మన లోకల్లో మన పండగల్ని, మన ఆవులు ఎద్దుల్ని ఈ రోజుకి ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటున్నారంటే, నీకు ఏ ఊర్లో వెళ్ళినా, ఏ అరివావులు మేపే ఎవరిని అడిగినా ఆయన గురించి చెప్తారు. ఎందుకు అని అంటే, బయట దేశాల్లో ఉండి కూడా సరే మన లోకల్లో పండగల కోసం ఆయన ఎంతో కొంత సహాయం చేస్తూ, ఆ ఊరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఆ లోకల్లో ప్రతి ఒక్క పండగలు మిస్ అవ్వకుండా ఆ ఊరి నుంచి బ్లాకీ అయితే ఏముంది, యాదవ్ టైగర్ అయితే ఏముంది, నెక్స్ట్ పోతే పుష్ప ఏముంది, ఇంకపోతే వాళ్ళు సొంత ఊరిలోనే అదివావులు ఏమున్నాయి,
ఇలాంటి ఆవులు ఆయన దగ్గరగా నాకు 80 ఆవులు ఉన్నాయి. 1, 2 కాదు, 80 అదివ ఆవులే ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేను వీడియోలా చూపిస్తా చూడండి. ప్రతి ఒక్క అదివ ఆవుల్లో సరే మంచి చెట్లు అయితే ఉన్నాయి, పండగలు పోవాలంటే ఉన్నాయి. ఇంత సహాయం చేసే ఒక వ్యక్తి గురించి నేను చెప్పడం కాదు, మీ ప్రేమ ఎంత ఉంది అనేది కింద కామెంట్లో రాయండి. అందుకే నేను ఆయన పేరైతే చెప్పలేదు, కానీ ఆయన ఎక్కడున్నారనేది చెప్తా. ఆయన ఉండేది వచ్చి ప్రజెంట్ ఇంటర్నేషనల్ అన్నా కదా, ఆయన ఉండేది వచ్చి సౌదీ నుంచి ప్రతి ఒక్క సపోర్ట్ ఇస్తా ఉన్న వ్యక్తి ఆయన ఒక్కరే. ఏ ఊర్లో పండగలకి వేయాలన్నా ఈ యాదవ్ టైగర్కి కానీ, పుష్పకి కానీ, లేకపోతే బ్లాకీకి కానీ, ఆ అదివావులకు కానీ మంచి చేతులు అయినా కూడా సరే ప్రతి ఒక్కటి ఆ ఊరు వాళ్ళకి గట్టిగా సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఆ సౌదీలో ఉండే పర్సన్. మనందరం కలిసి ఈ వీడియో ఆయనకు ఒక అంకితం, ఆయనకి ఇంకా ఒక గిఫ్ట్గా, ఒక మంచి గిఫ్ట్గా ఇస్తున్నాం అనుకొని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అది సో ఆయన ఎక్కడో ఉన్నా కూడా ఇక్కడ అరిగేపల్లిలో ప్రతి ఒక్కటి చూసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు యాదవ్ టైగర్ని అంటే అది ఒకే ఒక మూల కారణం అని చెప్తారు కదా, అలాంటి వ్యక్తి వెంకటేష్ అనే పర్సన్. సో ఇక్కడ వెంకటేష్ అనే పర్సన్ ప్రతి ఒక్కటి 33 చూసుకుంటారు. ఎక్కడ పండగలకి వెళ్ళాలన్నా సరే ఇక్కడ వెంకటేష్ అనే వ్యక్తి పండగలకి వెళ్ళి పండగలు వేసి తర్వాత తీసుకొని వచ్చే వ్యక్తి కూడా ఇక్కడ మొత్తం ఆ ఊరు వాళ్ళు ప్లస్ వెంకటేష్ అనే వ్యక్తి మూల కారణం వెంకటేష్. ఆ వెంకటేష్ కి సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఒకరు కాదు, ఇద్దరు కాదు, దగ్గర ఒక 20-30 పేర్లే ఇచ్చున్నారు ఎవరు ఆ సౌదీలో ఉన్న పర్సన్. అంటే ఇప్పటికీ మర్చిపోవాలా నేను ఎక్కడో ఉన్నాననిలో, కానీ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చే మా వ్యక్తులు ప్రతి ఒక్క పేరు నువ్వు చెప్పాలి, మీ వీడియోలో నువ్వు ఖచ్చితంగా చెప్పాలి అని అన్నారు. అందుకని ఇప్పటి వరకు మీరు చూసినచ్చు ఏ ఎద్దులకి నేను వీడియోలు చెప్తున్నా నేరుగా చెప్తా, కానీ ఈ రోజు నేను ఇంత లిస్ట్ ప్రిపేర్ చేశా అంటే కేవలం ఆ వ్యక్తి కోసమే, ఈ వీడియోకు ఆయన కోసమే చేస్తున్నా. అది నెక్స్ట్ పోతే ఏజేపల్లి బ్లాకీ. ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా ఏజేపల్లి బ్లాకీ. మీకు తెలుసో లేదో, దాని ఫస్ట్ పండగ చవటగుంటలో నేను చూసింది, నా కల్లారా చూసింది ఫస్ట్ పండగ చవటగుంటలో. చెప్పాలంటే అది చాలా వీక్, చాలా సన్నంగా ఉంది. ఇప్పుడైనా కొద్దిగా చూసేదానికి చాలా లావు, చాలా దప్పం. కానీ ఏజేపల్లి బ్లాకీ అనేది మాత్రం నేను చూసినప్పుడు చాలా అంటే చాలా వీక్ గా ఉంది. తెలిసి అప్పుడు ఒక 4 బళ్ళు 6 బళ్ళు స్టార్టింగ్ లో ఉంది అనుకుంటా. అలాంటి దాన్ని ఒక మాస్ పర్ఫార్మెన్స్ గా తయారు చేసిన వ్యక్తులు ఒకరు ఇద్దరు అని చెప్పుకోలేను, కానీ ఒక ఇద్దరు పేర్లు అయితే చెప్పుకుందాం. ఒకటి వచ్చి వెంకీ, ఇంకోటి వచ్చి హేమాద్రి. వీళ్ళు పీపీ సంబంధించిన ఎద్దు అయితే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, పీపీకి సంబంధించిన ఎద్దే కాదు. అలాంటి ఎద్దును కూడా సరే సతీష్ అనే ఒక వ్యక్తి సాయంతో దానికి పీపీలు నేర్పించి, అలా పీపీలు నేర్పించి ఆ పీపీని సక్సెస్ఫుల్ గా ఎత్తిన ఎద్దే మన బ్లాకీ. అంత పవర్ఫుల్ ఎద్దుగా తయారైంది అది. అంటే ఎవరైనా కానీ ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి, ఒక ఎద్దులకి ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి. ట్రైనింగ్ కంటిన్యూగా ఉండాలి. ప్రతి ఒక్క పండగలో ఒకే పరుగు పీపీలు కట్టేద్దాం, తడుగులు కట్టేద్దాం, పెద్ద పెద్ద పలకలు కట్టేద్దాం, అవి సక్సెస్గా ఎత్తుకొని వెళ్తాయంటే వెళ్ళవు. ఏదైనా కానీ ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి. నేను ఏజేపల్లి బ్లాకీని దగ్గరగా 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఫేస్బుక్లో. మన ఇన్స్టాగ్రామ్లో నేను చూసిన చాలా తక్కువ, కానీ నేను చూసిన ఫేస్బుక్లో. ఎందుకు ఫేస్బుక్లో అంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు ఏజేపల్లి బ్లాకీ, లేకపోతే ఏజేపల్లి యాదవ్ టైగర్, లేకపోతే పుష్పకి వాళ్ళ ఊర్లో చిన్న దారం కట్టి వదులుతారు. పుష్ప చెప్తాలే దాని పాయింట్. ఇక్కడ బ్లాకీ గురించి ఫేస్బుక్లో ఎక్కడ చూసినా దాని వీడియోలే. అంటే అది మ్యాథ్ తింటా ఉన్న వీడియోనే, దానికి ఏదైనా ట్రైనింగ్ ఇస్తా ఉన్న వీడియోనే. ఆ విధంగా ఇప్పుడున్న దాంట్లో పలకలు ఎత్తడం అనేది కామన్. మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే పలకలు ఎత్తుకోపోవడం అనే ఎద్దుల్లో చాలా మంది కామన్గా ఉంటాయి. కానీ ఏజేపల్లి బ్లాకీలో మాత్రం పీపీ నేర్పించి సక్సెస్ఫుల్గా పీపీ ఎత్తుకెళ్ళిన ఎద్దు ఏదైనా ఒకే ఒక్క ఎద్దు ఉంది అని అంటే అదే ఏజేపల్లి బ్లాకీ. దానికి మూల కారణం, పీపీ ఎత్తేదానికి మూల కారణం అయితే ఎవరైనా ఉన్నారు అని అంటే సతీష్ అనే వ్యక్తి. మీ అందరికీ తెలుసు. ఇక్కడ సతీష్ అనే ఒక పదం చెప్పా కదా, ఆ పదం గురించి మీరేమనుకుంటున్నారు కింద రాయండి. అంటే ఒక ఎద్దుకి పీపీ కట్టి నేర్పించి ఆయనకి సంబంధించిన, ఆయనకి ఎంతో కొంత స్కిల్ లేనిదే
ఆ పీపీ కత్తించే నేర్పించలేరు కదా ఎద్దులకి. ఆ విధంగా ఆ సతీష్ అనే వ్యక్తి బ్లాకీకి అయితే పీపీ నేర్పించి పీపీని ఫస్ట్ సక్సెస్ఫుల్ చేసిన ఊరు చంద్రగిరి. చంద్రగిరి ఎంత పెద్ద ఊరో మీ అందరికీ తెలుసు. చంద్రగిరిలో ఎంతమంది జనాలు వస్తారో మీ అందరికీ తెలుసు. అలాంటి ఊరిలో సింగిల్ రేస్లో సక్సెస్ఫుల్గా రీచ్ అయిన ఎద్దే ఏజేపల్లి బ్లాకీ విత్ పీపీ. ఆ రోజు పీపీ కట్టింది ధన అన్న వాళ్ళది, ఆ సక్కూరి ధనంజయలు అన్నది. ఆ రోజు సక్సెస్ఫుల్గా ఇంటికి తీసుకెళ్లిన ఎద్దు మన ఏజేపల్లి బ్లాకీ. మన లోకల్లో పీపీ ఎత్తే ఎద్దు హైట్లో కానీ వెయిట్లో కానీ ఎంత పెద్ద పీపీ కట్టినా సక్సెస్ఫుల్గా రీచ్ వెళ్తాది అని ఒక నమ్మకం క్రియేట్ చేసిన ఎద్దే ఏజేపల్లి బ్లాకీ. దీన్ని మెయింటైన్ చేసే వ్యక్తులు వచ్చి వెంకీ కానీ హేమాద్రి కానీ వీళ్ళిద్దరూ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం మూల కారణాలన్నీ వీళ్ళిద్దరే ఏజేపల్లి బ్లాకీకి. అయితే ఇది ఒకనొక టైంలో అదివైన అనే ఆవల్లో నుంచి వీళ్ళు బ్లాకీతో పాటు ఒక ఎద్దు అంటే జత ఎద్దులుగా బతినారు. ఒక ఎద్దు అమ్మేసరేమో తెలియదు, దాని గురించి కూడా కామెంట్ రాయింది. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేయలే. సో అది బ్లాకీని అయితే పెట్టుకొని ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా పండగని రీచ్ అవుతున్న ఎద్దు ఏజేపల్లి బ్లాకీ. నెక్స్ట్ పోతే యాదవ్ టైగర్ అన్న కదా, యాదవ్ టైగర్ కూడా మాస్ పర్ఫార్మెన్స్. ఈ రోజు వరకు దాని వయసుతో పోలిస్తే ఈ రోజు వరకు ఎక్కడ మైనస్ పాయింట్ లేని ఎద్దు ఏదైనా ఉంది అంటే అది యాదవ్ టైగర్. నెక్స్ట్ ఫైనల్గా మీరు ఎంతో సోపుగా ఎదురు చూస్తున్న దూడ నాకు చాలా ఇష్టమైన ఎద్దు పుష్ప. మీకు తెలుసో లేదో, పుష్ప చాలా చిన్న ఏజ్. అది మొన్న కంబాల్ మెట్ల పండుగ అయితే ఏముంది, లేకపోతే చాలా ఊర్లు వాళ్ళ ఫేస్బుక్ ఏజేపల్లి బ్లాకీ అని ఉంటుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, ప్రతి ఒక్క వీడియో దాంట్లో అవైలబుల్ ఉంటుంది. పుష్పాది ఉంటుంది, యాదవ్ టైగర్ ఉంటుంది, ఏజేపల్లి బ్లాకీ ఉంటుంది, అదివావులు వాళ్ళకి సంబంధించిన అదివావులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎలా మేపుతారు అనేది దాంట్లో ఉంది. ప్రతి ఒక్క వీడియోలు ఉన్నాయి. ఇక్కడ పుష్ప నా ఫేవరెట్ అని ఎందుకని నాకు తెలిసిన, చిన్న దూడనప్పుడు దాన్ని బేరం చేసిన వ్యక్తిని నేను. ఇది నాకు తెలిసి ఆ సౌదీలో ఉన్న పర్సన్కి తెలియదేమో బహుశా. ఈరోజు ఓపెన్గా ఈ వీడియోలో చెప్తున్నా. పుష్ప చిన్న ఏజ్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఆ వీడియోలు చూసి, ఆ ఫేస్బుక్లో వీడియోలు చూసి నేను మా బావకి చెప్తే మా బావ అప్పుడు చెప్పారు, నువ్వు 1,50,000 ఇచ్చినా సరే 1,50,000 రూపాయల చిన్న దూడ అంటే దగ్గర చెప్పాలంటే 2 బొల్లుకు కూడా రాలా, పాల బొల్లుతో ఉన్నప్పుడే నేను దాన్ని బేరం చేసిన. వాళ్ళు అప్పట్లోనే అంటే అది ఏజేపల్లి బ్లాకీకి పుట్టిందేమో నాకు తెలియదు, కానీ వాళ్ళ సొంత ఊళ్ళోనే పుట్టింది. ఇక్కడ వాళ్ళ సొంత ఊళ్ళో పుట్టిందనా లేకపోతే ఇంకోటైనా నాకు తెలియదు, కానీ వాళ్ళు ఆ రేటు చెప్పారంటే వాళ్ళ దగ్గర అంత పవర్ఫుల్ ఉందన్నమాట. అంత పవర్ఫుల్ ఎద్దులు, పవర్ఫుల్ ఆవులు ఉన్నాయి. ఇప్పుడు అది చిన్న దూడప్పుడు ఒక రేంజ్లో ఉంది. అది ఎప్పటికైనా సరే ఒక టాప్ రేంజ్కి వచ్చే వాళ్ళ ఆవల్లో కానీ వాళ్ళ ఎద్దుల్లో కానీ. ఇప్పుడు ఉన్నవన్నీ తగ్గిపోతే ఈ వయసులో ఇంకేదైనా వస్తుంది అని అంటే ఆ చిన్న దూడ వస్తుంది, అందుకని దాన్ని పెట్టుకోవాలి. అది టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అని చెప్పి నాకు కరెక్ట్గా 1.5 సంవత్సరం బ్యాక్ చెప్పారు. నేను నా కల్లారా చూసిన ఎప్పుడు తెలిసినా రీసెంట్ గా జరిగిన పండుగలో మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఏమి పోతోంది తెలుసా, అది ఫాస్ట్ పుష్ప అంతే, చాలా చిన్నది. నాకు తెలిసి అది ఇప్పుడు 2 బోల్కి ఇప్పుడు వచ్చుంటుంది. అసలు ఆ ఏజ్ అది అట్లా పోతా ఉందంటే హ్యాట్స్ ఆఫ్. అంటే దానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చుంటారా. ఆ ట్రైనింగ్ వీడియో ఒకటి ఉంది, నేను చూపిస్తా చూడండి. ఇక్కడ వాళ్ళ ఊర్లో జనాలు, వాళ్ళ ఊర్లో పిల్లకాయలు మొత్తం లైన్ నిలబడి దాన్ని వదిలితే గుర్రం పోయినట్టు పోతుంది. ఒక మన భాషలో చెప్పుకోవాలంటే తుపాకీ గుండు పోయినట్టు పోతుంది, అంత వేగంగా పోయింది. నేను చూసిన ఫస్ట్ వీడియో దాన్ని, అప్పుడు చిన్న దూడ. ఇంకా పోతే అదివావులు మీ అందరికీ తెలుసు బాగా. అరిగేపల్లి అని అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే ఆవులు, అదివావులు. 1-2 కాదు, దగ్గరగా ఒక 10 మంది దాకా అదివావులు మేపే వ్యక్తులు ఉన్నారు ఆ ఊర్లో, అందరూ ఉన్నారు. దాంట్లో ఈరోజు నేను ఇంటర్నేషనల్ వ్యక్తి అన్నా కదా, ఆయన గురించి చెప్పుకుంటా. ఇక్కడ అదివావుల్లో ఇప్పుడుండే అదివావుల కన్నా కరెక్ట్గా ఇంకొక 6 నెలల్లో 6 దూళ్ళు అయితే వస్తున్నాయి. నేనే ఓపెన్ చెప్పేస్తున్నా, బహుశా ఇది వాళ్ళ ఊర్లో వాళ్ళకు కూడా తెలియదేమో, నేనే చెప్తున్నాను. అయితే వాళ్ళ ఆవల్లో అయితే కలొస్తా ఉంది. ముందు దానికి కొన్ని బేరాలు కూడా అయిపోయినాయి, ఏదో మాటలు అయిపోయినాయి. ఒక 6 నెలల లోపల తోలుకోబొమ్మనేది అయితే చెప్పున్నారంట. 6 దూళ్ళు అయితే వస్తున్నాయి వాళ్ళ దాంట్లోకి.
ఇప్పుడు నేను యార్ దోళ్ళు అని చెప్పేసి అప్పుడే ఆయన సౌదీ ఆయనకి కాల్ చేసి బేరాలు అయితే మాట్లాడద్దండి, ఆయన ఇవ్వనని చెప్పాను నాతో. వాళ్ళ ఆవల్లో కలుపుకుంటా ఉన్నారు, కొనుక్కొని వాళ్ళ ఆవల్లో వేసుకుంటా ఉన్నారు. నేను అడిగా, అన్నా మీరు ఎక్కడో ఉన్నారు, మీకు ఏం అవసరం, మీరు ఎక్కడో ఉంది పండగలు చేయించే అంత అవసరం ఏముంది, ఆవులకు కానీ దోళ్ళకి కానీ మంచి చేతులు ఎద్దులకు కానీ వీటన్నిటికీ మంచి చేతులు చూసే అవసరం ఏముందంటే, మీకు ఈ మాట ఖచ్చితంగా చెప్పాలి, నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆయన నాకు వాళ్ళ ఊరు గురించి చెప్తా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆ ముగ్గురు వ్యక్తులు అన్నా కదా, ఆ ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తా ఉన్నప్పుడు కానీ నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకు అంటే నాకు అంటే ఇప్పుడు నేను ఎక్కడో బయట ఉన్నా, అదేవిధంగా నేను మా ఊరు వాళ్ళ గురించి నేను ఎంత ఆలోచిస్తాను అనేది ఆయన చెప్పే మాటలను నేను ఊహించుకున్నా. నేను మా ఊరు గురించి ఒక రేంజ్లో చెప్పే టైం దగ్గరలోనే ఉంది. మా ఊరేంది, మేమేంది, ఇంకపోతే మన రాజకీయం ఏంది అనేది నేను కంప్లీట్గా మా ఒక్క వీడియోతోనే స్టార్ట్ చేస్తాను. రాజకీయం వీడియోలు అనేది చేస్తా, ప్రతి ఒక్కటే చేస్తాను, అవన్నీ పక్కన పెట్టు. ఇక్కడ ఆయన వాళ్ళ ఊరు గురించి చెప్తా ఉన్నప్పుడు నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకు అంటే అసలు ఎక్కడో ఉండే వ్యక్తికి ఏం అవసరం అబ్బా, నెల పెడితే 1 లక్ష 2 లక్షలు 3 లక్షల రూపాయల దగ్గరికి ఆయనకి ఆదాయం, ఆయన జీతం దగ్గర 2 లక్షలు 3 లక్షల ఆదాయం వస్తుంది. అలాంటి వ్యక్తి వాళ్ళ ఊర్లో వ్యక్తుల గురించి, వాళ్ళ బంధువుల గురించి, ఈ ఎద్దులు మెయింటైన్ చేసి వాళ్ళ తమ్ముళ్ళు అన్న కొడుకులు కానీ తమ్ముళ్ళ కొడుకులు కానీ, లేకపోతే ఆ ఊర్లో స్నేహితులు కానీ, ఇంకపోతే ఆ ఊర్లో ఉన్న జనాల గురించి ఆలోచించి కానీ, ఇంకపోతే పార్టీని అభిమానించి పండుగ చేయించే వ్యక్తి ఈయన. ఫైనల్గా ఒక మాట అయితే చెప్పారు, ఆ మాట ఇప్పటికీ మర్చిపోలేకున్నా. ఆయన చెప్పింది, నేను ఉన్నా లేకున్నా నా వాళ్ళంటూ నాకు మా ఊర్లో కొంతమంది ఉన్నారు అనిలు, ప్రతి ఒక్క పేరు నువ్వు మీ ఛానల్లో చెప్పాలి, ప్రతి ఒక్కరి పేరు నువ్వు మీ ఛానల్లో చెప్పాలి అనిలు. నేను ఉన్నంత వరకు వాళ్ళకి 33 ఎంత కష్టం వచ్చినా సరే నేనే చూసుకుంటాను, నాకు అంత అభిమానం ఎద్దులంటే, మన లోకల్లో పండగలు బాగా జరగాలి అని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి ఎక్కడో బయట దేశంలో ఉంది కూడా సరే, నాలాగా మనలాగా మన పండగల్లో బాగుండాలి, పండగలు జరగాలనే ఉద్దేశంలో ఎంతో ప్రేమగా అభిమానిస్తూ ఆయన చెప్తా ఉంటే నిజంగా నా కళ్ళల్లో ఎంతో బాధ, అంటే ఎదురుగా చూడలేకపోయినా ఆ ఫోన్లో అర్థం అవుతుంది కదా ఎందుకు ఆయన అంత ఫీల్ అవుతున్నారని. ప్రతి ఒక్క దాన్ని ఊహించుకుంటూ ఆయన చెప్తా ఉంటే అసలు ఉంటారు, చాలా మంది ఉంటారు బయట దేశాలలో ఉండి ఏముంది లేరా మనం బయట వచ్చేసినాం, మన బతుకు మనం చూసుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది సపరేట్గా ఉంటారు. నాకు తెలుసు చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కడో ఉన్నా కూడా సరే వాళ్ళ ఊర్లో వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళ ఊర్లో కోసం ఆలోచించి, వాళ్ళ ఊర్లో వ్యక్తుల కోసం ఆలోచించి ఇంతలా పండగలు చేయించే వ్యక్తి ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలా. అందుకే చెప్తున్నా, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ చివరి మొత్తం కలిపి ఈ వీడియో మొత్తం సరే ఆయనకే అంకితం చేస్తున్నాము. ఆయన పేరు ఏంటి అనేది మీరు చివరి వరకు చూసి కామెంట్ అయితే చేయండి. ఆయన మీద మీ అభిమానం, మీ ప్రేమ ఏంది అనేది చివరిలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆయన నాతో చెప్తా బాధపడిన కొన్ని పేర్లు అయితే చెప్తా. వీళ్ళెప్పుడు నాకు, నేను ఉన్నంత వరకు వీళ్ళు నాకు ఉన్నారు, వీళ్ళే నాకు కురుభుజం, వీళ్ళే నాకు గుండెకాయ అన్నంత బాధలో చెప్పారు. ఆ పేర్లు చెప్తా. ఇంకోటి ఈయనకి 3 వ్యక్తులు అని చెప్పా కదా, 3 వ్యక్తులు అనేది లాస్ట్లో చెప్తా, ఓకేనా. నెక్స్ట్ ఆ పేర్లు చదువుతా, 1 2 కాదు, నిజంగా చెప్తున్నా 1 2 అయితే నేను ఏదో గుర్తు పెట్టుకుని చెప్పేస్తుంటా. కానీ దగ్గరగా ఒక లిస్ట్ చెప్పారంటే నెక్స్ట్ ఆయన మనకి చెప్పిన పేర్లు. ఫస్ట్ వెంకీ, ఇక్కడ వెంకీ అనేది వెంకటేశేమో, నేను వెంకీ అంటేనే వెంకీ అని రాసుకున్నా. నెక్స్ట్ హేమాద్రి, నెక్స్ట్ కార్తీక్, ఇంకపోతే ఢిల్లీ, ఇక్కడ ఢిల్లీ, నెక్స్ట్ పోతే నితీష్, నెక్స్ట్ పోతే యువరాజు, నెక్స్ట్ పోతే బాలు, నెక్స్ట్ పోతే ప్రేము, నెక్స్ట్ పోతే రాజేంద్ర, నెక్స్ట్ మునేంద్ర, నెక్స్ట్ చంద్రయ్య, ఇంకోటి యాదవ్, మారుతి, నెక్స్ట్ పోతే వినోద్. ఇలాంటి పేర్లు చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. కానీ నాకు ముఖ్యంగా నా కుటుంబం అనుకున్నానిలో నేను ఉన్నట్టు పండగ చేసే వ్యక్తులు వీళ్ళు లేని నాకు ఆ ఊరే సంబంధం లేదు, నాకు ఆ ఊరు అవసరం లేదన్నంత బాధలో చెప్పిన వ్యక్తి ఆ సౌదీలో ఉండే వ్యక్తి. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆయన ఈ ఎద్దుల గురించి చెప్తున్నప్పుడు, ఆ ఆవుల గురించి చెప్తా ఉన్నప్పుడు, నెక్స్ట్ పోతే ఆ దోల గురించి చెప్తా ఉన్నప్పుడు, ఈ పేర్లు చెప్తా ఉంటే ముఖ్యంగా ఇప్పుడు నేను ఉన్నా, నన్ను చెప్పమంటే నాకు తెలిసిన వాళ్ళకి 2 పేర్లు 3 పేర్లు నాకు దగ్గర రా అని నేను చెప్పగలుగుతా. కానీ ఒక ఊరు పేర్లు మొత్తం చెప్తున్నారంటే ఆయనకి ఎంత ప్రేమ ఉంది ఆ ఊరి మీద, ఆ ఎద్దుల మీద, ఆ ఆవుల మీద అనేది ఒక్కసారి గ్రహించండి. ఇది ఈరోజు వీడియో. మీ అందరూ ఆలోచించేది ఒకటే కదా, ఆ 3 వ్యక్తులు ఎవరు అన్నా కదా,
అది చెప్తాను. ఈయన చెప్పిన మాటలు నాకు ఆ ముగ్గురు వ్యక్తుల మీద, బయట ఊరు వాళ్ళు పలానా ఊరికి సపోర్ట్ ఎందుకు చెయ్యాలి ఆ ముగ్గురు వ్యక్తులకు ఒక నిదర్శనం అని చెప్పాలి. ఈ ముగ్గురు వ్యక్తులు ఒక నిదర్శనం. ఎందుకు నిదర్శనం అంటే, ఏజేపల్లి బ్లాకీకి ఒక ఊర్లో ఇబ్బంది అన్నప్పుడు 33 దగ్గరుండి చూసుకొని ఆ ఇబ్బందిని క్లియర్ చేయించి ఆ ఊరు నుంచి వాళ్ళ ఊరికి పంపించిన దానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ముగ్గురు వ్యక్తులు. ఇది కూడా మర్చిపోరా ఆ సౌదీలో ఉండే పర్సనల్ గా వాళ్ళ ముగ్గురు పేర్లు అయితే నాకు చెప్పడం అయితే జరిగింది. ఆ ముగ్గురు పేర్లు చెప్తా. ఒకటి వచ్చి మచ్చేరెడ్డిపల్లి మనోజ్ రెడ్డి, ఒకటి వచ్చి బొమ్మగుంట రవి వాళ్ళ అబ్బాయి బొమ్మగుంట చిరు, ఇంకోటి వచ్చి ముని రాయల్ బెంగాల్ టైగర్ ఓనర్. బాగా గుర్తుపెట్టుకో, బెంగాల్ టైగర్ ఒక్క ఓనరే ముని రాయల్. ముగ్గురు వ్యక్తులు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి నాకు ఆ సౌదీలో ఉండే పర్సన్ అయితే చెప్పారు. ఇంకో మాట, నేను ఉన్నంత వరకు నాకు నా అన్న వాళ్ళల్లో వీళ్ళు ముగ్గురు అయితే నాకు కురుపు చాలు అని పదే 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 చెప్పారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అని అంటే, మనం ఒక వ్యక్తి గురించి ఆలోచించి వాళ్ళ పేరు చెప్తున్నాం అంటే వాళ్ళు మనకి ఎంత సహాయం చేస్తున్నా కానీ, లేకపోతే మనకు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు చెయ్యి అందించడం అనేది కానీ ఎవరిని మర్చిపోకూడదు. అలాగా ఈయన ఎక్కడో ఉంది కూడా సరే ఆ ముగ్గురు వ్యక్తులు, ఇప్పుడు వాళ్ళ ఊర్లో వ్యక్తులు అంటే ఏదో వాళ్ళ సొంత ఊరు అబ్బా అనేదానికి, కానీ వీళ్ళు ఎవరో బయట ఊరు వాళ్ళకు గుర్తు పెట్టుకుని మరి ఈ వీడియోలో ఈ ముగ్గురు వ్యక్తుల పేరు చెప్పాలి అని చెప్పారు. ఇది ఈరోజు వీడియో. ఫైనల్ గా మీ అందరికి ఎప్పటి నుంచో చెప్తున్నా, నెక్స్ట్ మనం చెప్పే ఫస్ట్ వీడియో 2000 మంది క్రాష్ అయిన వెంటనే జల్లికత్తి సినిమానే చూపిస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, జల్లికత్తి సినిమా చూపిస్తా తలపతి మీద. సినిమా మామూలుగా ఉండదు, అదో లెవెల్లో ఉంటుంది సినిమా. నేను మళ్ళీ చెప్తున్నా, తలపతి వీడియోకి పక్కా సినిమా చూపిస్తా. మీ అందరికీ చెప్పాలి, ఇప్పుడు చెప్పే వీడియోల్లో ఒక లెవెల్ అయితే, తలపతి నుంచి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోలు అనేది హై లెవెల్ ఉంటాయి, ఒక ప్రో లెవెల్లో ఉంటాయి వీడియోలు. సో మీరందరూ కూడా సరే విన్నాసుకుంటే మన ఛానల్ని తలపతి వీడియో అయితే చూడొచ్చు. ఆల్రెడీ కొద్ది ఎడిటింగ్లు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి ఎడిటింగ్లు చేస్తున్నా అంటే ఇంకా అర్థం చేసుకో, ఆ రేంజ్ ఉంటుంది తలపతి వీడియో. సో ప్రతి ఒక్కరు ఫాలో చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వేరే వాళ్ళకి పంపించండి అబ్బా. మనలాగా వీడియోలు చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విధంగా ఎద్దుల గురించి చెప్పుకుంటూ, ఎద్దుల ఓనర్ల గురించి చెప్పుకుంటూ, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ సుఖాలు అన్ని ఎద్దులు ఏంటి అని చెప్పే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, రణ్విత్ అనిల్ కుమార్ వ్యక్తి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని మన వీడియో ఇంకొక 10 మందికి పంపియండి అంతే. ఈ రోజు ఈ వీడియో. నెక్స్ట్ ఆ 2000 క్రాష్ అయ్యే ముందుగా ఒక వీడియో అయితే చేస్తా. క్రాష్ అయ్యే ముందుగా ఒక వీడియో చేస్తా. అదే మొన్నే ఒక ట్రైలర్ అయితే వదిలా, అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఆ వ్యక్తి పేరు ఏంది అనేది నేను కామెంట్ చేసి పెడతా, చూసుకోండి. ఓకేనా? ఉంటా, బాయ్.